దేవునికి మహిమ కలుగులాగున మనం అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి కీర్తన 27వ కీర్తన 27 కలుగునుగాక అనే పాటను పాడుకున్నాం. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘన స్థలము నీలకు సమాధాన నరులకాయన దయా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపూర్ణ శక్తి గల పరమాజ నకానిను మహిని మాస్తుతి కృత గడుచును నాము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను, మహిమాతిశయమును మది దాల నీకు మహిని మాస్తుతి కృత జ్ఞత నిచుచున్నాము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామామెన్ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు పెట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
అందరం కలిసి స్తుతి ప్రార్థన చెబుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోక రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. అద్వితీయ కుమారుడవైన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుర్చీపున కూర్చునుండు వాడా, మమ్మను కరుణీకరించు. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము. దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మమ్మును కనికరించి నీ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును, ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును, మన అవసరతలను ప్రభు సన్నిధిలో విజ్ఞాపన రూపములో ఉంచుటకును ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాము. కాబట్టి ముఖాలుని మౌనముగా మనను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించున్నట్లు దేవుని కృపను వెదుకుదము. మన పాపముల నిమిత్తము మనం వాస్తవముగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఈకను దేవుని ఆజ్ఞలను అనుసరించిన పరిశుద్ధ మార్గమునందు నడుచుకొనుచు క్రొత్త నడవడిగల వారగుటకు నిశ్చయించుకొంచున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొందము. అందరము మోకరించి పాపపు ఒప్పుకోలు ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్, అందరం కలిసి చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తుమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి, క్రీస్తునామం పలికి దుష్టత్వమును తొలగించితిమి. మమ్మను కనికరించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. నీ మనస్సాక్షిని జీవింపచేయుము. పరిశుద్ధ మహిమ కలుగులకు మేమితరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమెన్.
యేసుక్రీస్తు ద్వారా నిజముగా తన యొద్దకు మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యములను వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా వినుడి. ఎవడైనా పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పునరంగీకారమునకు యోగ్యమునైనది ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా వినడి. ఎవడైనను పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆమెన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికందరికీ పాపములను క్షమించిన తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తములను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీకు తోడై ఉండునుగాక. దయచేసి అందరూ కూర్చునడి. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి వినిపించబడిన. ఈరోజు మొదటి పాఠముగా ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31 నుంచి 34 వచనములు దేవుని వాక్యము మనము చదువుదాము. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31 నుంచి 34 వచనములు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొని నా దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి నైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా దర్శనిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులు అగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయురు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులలేమి గనులలేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఈ దేవుడి వాక్యములన్నిటినీ దీవించునుగాక. Today's second reading has been taken from Revelation chapter 7 verses 2 to 4 and 9 to 12. Revelation chapter 7 verses 2 to 4 and 9 to 12. And I saw another angel coming up from the east with the seal of the living God. He called out in a loud voice to the 4 angels to whom God had given the power to damage the earth and the sea. The angel said, "Do not harm the earth, the sea, or the trees, until we mark the servants of our God with a seal on their foreheads."
And I was told that the number of those who were marked with God's seal on their foreheads was 144,000. They were from the 12 tribes of Israel. Verses 9. After this I looked, and there was an enormous crowd. No one could count all the people. They were from every race, tribe, nation, and language, and they stood in front of the throne and of the Lamb, dressed in white robes and holding palm branches in their hands. They called out in a loud voice, "Salvation comes from our God, who sits on the throne, and from the Lamb." All the angels stood around the throne, the elders and the 4 living creatures. Then they threw themselves face downwards in front of the throne and worshipped God, saying, "Amen, praise, glory, wisdom, thanksgiving, honor, power, and might belong to our God forever and ever. Amen." This is the word of the Lord. అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి కీర్తన 587వ కీర్తన 587. ఆలించు మా ప్రార్థన మా రక్షక అనే పాట అంటారు. ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన, ఆలించుమని నమ్మి ఆసక్తి వేడము, మేలైన దీవెనలు మెండుగా కురిపించి ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. 587. ఈ సదనమాపింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాజ్ఞను, ఈ సదనమాపింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యార్పణు, నీ సేవకై మేము నెనరుచెన్నో సగు నివాసముగై కరుణ చేనింపు, ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. ఇందు గుడడి భక్తులాడనములనడి మందిర ములనాత్మచే, ఇందు గుడడి భక్తులాడనములనడి మందిర ములనాత్మచే, పొందుగా నివసించి పూర్ణుడవగు దేవ, అందమైన సుగుణ బృందంబుతో నింపి ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన, ప్రార్థన. ఇచ్చట శుభవార్తను విచ్చలా విడిగా వచ్చి వినడి పాపులా, ఇచ్చట శుభవార్తను విచ్చలా విడిగా వచ్చి వినడి పాపులా,
చేట రక్షించి ఇచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రుల చేసి సాంద్రమగు కరుణాచే ఆలించు మా ప్రార్థన మా రక్షక ఆలించు మా ప్రార్థన ఆలించు మా ప్రార్థన చుట్టూ నుండెడు నూళ్ళలో శుభవాక్యంబు దిట్టంబుగా ప్రకటింపగా చుట్టూ నుండెడు నూళ్ళలో శుభవాక్యంబు దిట్టముగా ప్రకటింపగా పట్టుగల్గిడి వారి పంపించట నుండి దట్టమగుని ప్రేమ తగినట్లు తెలిపించి ఆలించు మా ప్రార్థన మా రక్షక ఆలించు మా ప్రార్థన ఆలించు మా ప్రార్థన. అందరం ఆ విధంగానే నిలిచి ఉండి సువార్త భాగమును విందము. పరిశుద్ధ సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. The Gospel according to St. Matthew chapter 5 beginning verse at 1. యేసు జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగున బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు స్తోత్రము కలుగును గాక. అందరం ఆ విధంగానే నిలిచి ఉండి మన యొక్క విశ్వాస స్తోత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి తండ్రి అయిన ఒక్కడే దేవుడు నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుని దేవుడును, వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గల వాడనై ఉన్నాడు. ఇష్టము ఆయన మూలముగా కలిగెను. మన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియందు శరీరధారుడై మనుష్యుడాయను. మన కొరకు పొంతి పిలాతు అధికారం కింద సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనం ప్రకారం 3వ నాడు తిరిలేచి
పరలోకమునకెక్కి తండ్రి కుడిచేపున కూర్చుని ఉన్నాడు. తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. మన రాజ్యమునకు అంతము లేదు. ధాత్రుడముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును ఒక్కడి సంఘమును పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబోయుగ జీవం కొరకును ఎదురు చూస్తున్నాము. ఆమెన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. దయచేసి అందరూ కూర్చునండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మరి యొక్క శుభదినమందు మా ప్రభువా, నూతన మాసములో మొదటి దినమందు ప్రభువా, ఈ యొక్క సమస్త పరిశుద్ధుల దినమును జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి వారి యొక్క జీవితమును వారు ఎదిరించినటువంటి శోధింపబడినటువంటి వారి ఫలభరితమైనటువంటి సేవను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ యొక్క క్రైస్తవ్యము ఆరంభించినప్పటి నుంచి మా తండ్రి ప్రొటెస్టెంట్ మూమెంట్ ఎప్పుడైతే ఆరంభమైందో ఆ దినము నుంచి ఇంతవరకు వారు చేసినటువంటి సేవలు, ఆ సేవను నిమిత్తమై వారికి ఇచ్చినటువంటి యొక్క సెయింట్ అనేటటువంటి బిరుదు, సత్కారములను బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం. మరొకసారి దినం ప్రభువా, మార్టిన్ లూథర్ గారి యొక్క జన్మదినంని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రయాసపడినందువలననే ఈ యొక్క బైబిల్ గ్రంథం మా ముందు ఉన్నది. ఆ దినమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయములో వాక్యం వినబోతుండగా మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి మహిమాకృతములు చేసుకోమని యేసునామమున అడుగుచుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మరొకసారి దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు, మహిమ కలుగును గాక. పోయిన వారం మనం చూసినటువంటి రీతిలో ఆ యొక్క రెఫర్మేషన్ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం కొత్త రెఫర్మేషన్. అదేమిటంటే భారతదేశంలో మాత్రమే కాకుండా మరి ప్రపంచమంతటిలో ఉన్నటువంటి చర్చెస్ ఒక యూనియన్ తయారు చేసి కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ ఇండియా స్పెషల్లీ అని ఒక మూమెంట్ను ఆరంభించిన దినం. CCI, కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా అనగా ఈ కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియాలో ఒక చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మాత్రమే కాకుండా ఈ చర్చ్ ఆఫ్ CCIలో కమ్యూనియన్ చర్చెస్ ఇన్ ఇండియాలో అనేకమైనటువంటి మిషన్స్ అనగా మెథడిస్ట్ మొదలుకొని, బ్యాప్టిస్ట్ మొదలుకొని, మరి పెంతకోస్త్ వారు కూడా ఈ మూమెంట్లో రావడానికి, అంటే జాయిన్ కావడానికి ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ సర్వీసెస్, మనం ఏ విధంగా క్రీడ్స్, లార్డ్స్ ప్రేయర్ అండ్ రెస్పాన్సిబుల్ రీడింగ్స్, మరి గాస్పల్ రీడింగ్స్, మనకి ఏ విధంగా అయితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉందో
వీటినన్నిటినీ మేము కూడా వాటిని పాటించడానికి సిద్ధంగా ఉన్నాము అని ముందుకు వచ్చిన టయాన్ని జ్ఞాపకం చేసుకొని దాదాపు ఇది 2005లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ మీటింగ్ 2001లో జనవరి 2001 జనవరిలో జరిగింది. అది ఇంకా కొన్ని చర్చెస్ రావాలని చెప్పేసి ఆశతో ఉన్నందువలన అది హోల్డ్లో ఉంది. త్వరలో ఈ యొక్క కొత్త కాన్స్టిట్యూషన్ అనగా అన్ని సంఘాలకు, అన్ని ఆరాధనలకు, అందరికీ సంబంధించినటువంటి ఆరాధన క్రమం మన ముందు ఉంటుంది. కొత్త కాన్స్టిట్యూషన్ అంటారు, అది మన ముందుకు వస్తుంది. కాబట్టి ఈ దినం సిసిఐని జ్ఞాపకం చేసుకుంటూ కూడా మనం ప్రభుకు వందనం చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. మరి ప్రత్యేకంగా ఈ దినం మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే, చదవబడినటువంటి వాక్యముల ప్రకారము మనము ప్రత్యేకముగా ఆల్ సెయింట్స్ డే, సమస్త పరిశుద్ధుల దినమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమస్త పరిశుద్ధులు అని అంటే నీవు నేను పరిశుద్ధుడను అవునా కాదా అనేటటువంటి పెద్ద ప్రశ్న మన ముందు ఉంది. పరిశుద్ధులు అని అంటే ఎవరు? మొట్టమొదటి ప్రశ్న, మనిషిగా పుట్టినటువంటి వారికి ఈ పరిశుద్ధత అనేటటువంటి సెయింట్ అనే బిరుదు ఎందుకు ఇస్తున్నారు? వై దే ఆర్ గివెన్ దిస్ టైటిల్ ఆఫ్ సెయింట్? అని మనం ఆలోచిస్తే వారి యొక్క క్రియలు, వారి యొక్క లైఫ్ స్టైల్, వారు ఎలా జీవించారు, ఎవరి కొరకు జీవించారు, వారి జీవన శైలిలో ఏ విధమైనటువంటి పాఠాలు వారు నేర్చుకున్నారు, వారి ద్వారా ఇతరులకు నేర్పబడింది, ఇవన్నీ చెక్ చేసి పరీక్షించి వెరీ షార్ట్ విషయం ఏమిటంటే వారు చనిపోయిన తర్వాత ఇస్తారు, బతుకున్నప్పుడు ఇయ్యరు. ఇది చాలా దుఃఖకరం. చనిపోయిన తర్వాత ఇచ్చి ఏం ప్రయోజనం అండి? ఇది ఇప్పుడున్నటువంటి హిస్టరీ, ఇప్పుడున్నటువంటి వెరీ షార్ట్ విషయం ఇది. అదేదో జీవించినప్పుడు ఇస్తే అట్లీస్ట్ ఆయన చెవులో పడితే నేను చేసినటువంటి పనికి నాకు ఈ విధమైనటువంటి సత్కారం దొరికింది అనేటటువంటి ఆనందం ఆ వ్యక్తులకు లభించవచ్చు. ఇది చాలా దురదృష్టకరం. మన దేశ పరిస్థితి అలాంటిది. కాబట్టి ఈ సెయింట్స్ అనేటటువంటి వారిని, ఈ యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోనకుండా ఇచ్చినటువంటి యొక్క సెయింట్ పరిశుద్ధ జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందామండి. చదువుకున్నటువంటి వాక్యములో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో భక్తుడు చాలా చక్కగా మన ముందు కొన్ని వాక్యాలు ఉంచాడండి. 31వ అధ్యాయం, జెరమయా చాప్టర్ 31 వర్స్ 31 ఆన్వర్డ్స్. అక్కడ నుంచి మనం చూసినట్లయితే చక్కగా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. We are reading in the Old Testament, but here mentioning the new covenant. It's a wonderful reformation. పాత నిబంధన గ్రంథములో కొత్త ప్రామిస్ గురించి, కవనెంట్ గురించి ఇక్కడ వ్రాయబడుతుందండి. దిస్ ఈజ్ కాల్డ్ రెఫర్మేషన్. రెఫర్మేషన్ అంటే మనలో మార్పు. ఆ పాత దినాల నుంచి మనం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ మనకు అర్థం కాదు. వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై వీ వాంట్ టు రీడ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. Our life will start, our changeness, in our life, the changeness start when you read the Old Testament. There only you something you get the message.
కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథములోనే ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమిటది అనేది ఇంకొంచెం లోపలికి వెళ్తే, కొత్త నిబంధన అంటే కమ్యూనెంట్ ప్రామిస్. చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అదే ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకొని దినము నా వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేనేదో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకు చేసినటువంటి నిబంధన కాదు. ఇది ఒక నూతనమైనటువంటి నిబంధన. అందుకే దాన్ని అంటారు, ఏమంటారు? కొత్త నిబంధన, ద న్యూ, విచ్ ఈజ్ నాట్ ఎ రిమైండర్. It's not giving a mention here for the reminder for you. It's not a reminder. It is new promise. What is that? నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడని. ఊరికే అక్కడ ఆ దినాలలో కనిపించకుండా ఆకాశంలో ఉండి మాట్లాడినటువంటి శబ్దం, ఇన్విజిబుల్ వాయిస్ ఓన్లీ యూ కెన్ హియర్. Where the voice comes, the voice, how the image was, no one knows. Now it's a promise is a hand holding your hand. ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ నా ధర్మవిధి ఏమిటంటే, వారి హృదయముల మీద దాని వ్రాసేదను. ఏమి వ్రాస్తాడంట? ఆ నిబంధన రాస్తాడు. మీరు మర్చిపోకుండా ఉండాలి. ఏమిటి అది అంటే, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగును, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి నొందము అని తమ పొరుగు వారికి కానీ సహోదరులకు కానీ ఉపదేశకులకు నేను వారిని దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపం చేసుకొనను. గొప్ప అద్భుతం ఇదంతా, గొప్ప అద్భుతం. మీరు చేసేటటువంటి తప్పుదమ్ములు, మీరు చేసేటటువంటి ఇంతకుముందు ఏమేమి చేశారో, ఐ నెవర్ థింక్ అబౌట్ దట్. వాటి గురించి నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను. నేను ఇచ్చేటటువంటి కొత్త నిబంధన ఏమిటంటే, మీరు సజీవుడైనటువంటి దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఆయన సహవాసములో నేను తిరిగి వచ్చే వరకు నిలిచి ఉండాలని ఆయన కొత్త ప్రామిస్. అందుకనే ఏం రాయబడింది? ఆయన అల్ఫాయు ఓమేగాయు, ఆదియును అంతమును అని రాయబడింది. కాబట్టి దాని తర్వాత వ్రాసి ఉండవచ్చు ఈ మాట. ఈ యొక్క ప్రామిస్ తర్వాత ఆ మాట వ్రాసి ఉండవచ్చు. భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఆయన ఆదియును అంతమునై ఉన్నాడు. మన దేవుడు నిన్న ఎలా ఉన్నాడో, ఈరోజు ఎలా ఉన్నాడో, రేపు కూడా ఫర్ ఎవర్ ఆ విధంగానే ఉంటాడంట. మరి పరిశుద్ధుల యొక్క జీవితం ఏమిటంటే, మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, పరిశుద్ధులు వారి యొక్క టైటిల్ మనకు కూడా కొంచెం ఎగ్జాంపుల్గా ఉండాలని. ఎగ్జాంపుల్గా ఉండాలంటే ఎప్పుడో మరణించినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు తెలియనటువంటి వ్యక్తుల గురించి మనం ఎప్పుడు చూడనటువంటి బుక్స్ ద్వారా చదివి తెలుసుకున్నటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ఎదురుగా మనం పుట్టి, మనం చూసి, ఆయన జీవిత శైలిని చూసి అనేక కార్యాలకు మనం కూడా పరివర్తన చెందినటువంటి వ్యక్తిని మనం ఒక్కరిని గుర్తుపెట్టుకుంటే చాలు. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ప్రత్యేకంగా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కూడా అన్నాడు, ఈ కొండమీది ప్రసంగం ఇప్పుడు చదవబడినటువంటి సువార్త భాగం నా జీవితాన్ని మార్చివేసింది. నేను దీనినే నా సత్యాగ్రహ ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్లో ఈ యొక్క ఆయుధాన్ని నేను వాడుతాను.
అని గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చేపట్టాడు. అనగా చంపడం కానీ, కొట్టడం కానీ, కాల్చుకోవడం కానీ జరగని విషయం. ఓన్లీ పీస్ ఆఫ్ గాడ్ ఇస్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. సమాధానకర్త అయినటువంటి దేవుడికి అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఆ సమాధానము మనుష్యుల యొక్క, దుర్మార్గుల యొక్క, దుష్టుల యొక్క స్వభావాన్ని, క్యారెక్టర్ని కూడా మారుస్తుంది. ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా దుర్మార్గుడుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు చాలా క్రూరుడు. సౌలుగా ఉన్నప్పుడు ఎదుటిగా ఉన్నది స్త్రీనా, పురుషుడా, చిన్నపిల్లనా, పెద్ద పిల్లడా ఎవరికి తెలియదు. అంతటి దుర్మార్గుడు గొప్ప జీవితంలో జీవించినటువంటి వెరీ క్రూషియల్ ఫెలో. The peace of God when he encounter in the Damascus, on the road of Damascus, on the spot only he reformed his new lifestyle. ఆయన జీవితంలో లైఫ్ స్టైల్ కొత్తగా మార్పు చెందింది. మన జీవితాలకు ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? మనం అంటూ ఉంటాం, మాటి మాటికి చెప్తూ ఉంటే, ఏందిరా చెప్పినది ఎన్నిసార్లు చెప్తావనంట. ఒకసారి చెబితేనే నువ్వు మారకున్నావంటే ఎన్నోసార్లు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. యు ఆర్ నాట్ లిజనింగ్ టు ప్రాపర్లీ. యు ఆర్ రియల్ హ్యూమన్ బీయింగ్. వన్స్ యూ హర్డ్ దిస్, మేబీ సమ్ చేంజెస్ మే కమ్ ఇన్ యువర్ లైఫ్. బాప్తిసం తీసుకొని ప్రభు మేము ఆది క్రైస్తవులమని చెప్పుకుంటూ మనలో మార్పు ఏమైనా చూస్తున్నామా? ఇంకా ఘోరమైనటువంటి క్రూరత్వము, ద్వేషము, ఈగో అన్నీ నింపుకుంటున్నాం. కానీ ఈ యొక్క సమాధానమైనటువంటి స్వభావం ఎప్పుడు ఏ విధంగా ఇతరుని నచ్చకపోతే వాడిని ఏ విధంగా హింసించాలా, దుఃఖపడేటట్టు చేయాలా అని ఎదురు చూస్తూనే ఉంటాం. మేబీ హీ ఈజ్ ఎడ్యుకేటెడ్, మేబీ హీ ఈజ్ ఎ వెల్ రిచ్ ఫెలో. ఒకసారి ధనవంతుడు దరిద్రుని చూసినట్లయితే, మధ్యతరగతి వారిని చూసినట్లయితే వారిలో వచ్చేది ప్రేమ కాదు, అసహ్యం వస్తుంది, ఈగో. వాడు అక్కడి నుంచి ఎదురుగా వస్తుంటే నువ్వు కొంచెం తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతావు. ఎందుకంటే అతని దగ్గర స్మెల్ వస్తుంది. చెమట స్మెల్ కావచ్చు, లేక బాడీలో ఉన్నటువంటి బలహీనతలు, రోగముల ద్వారా స్మెల్ కావచ్చు. నువ్వు దగ్గర నిలబడడానికి కూడా, రావడానికి కూడా, ఆ విధంగా పాస్ కావడానికి కూడా ఇష్టపడని స్వభావం మనలో చాలామంది కలిగి ఉన్నాం. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధుల దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుని పరిశుద్ధతను మనం ఎంతవరకు రుచి చూసాం? దేవుని యొక్క పరిశుద్ధత మనం ఎలా రుచి చూడాలి అని అన్నప్పుడు ఒకే ఒక మార్గం. ఇది ఊరిక చూపించడం కాదు, మీకు నేను చదివి కూడా చెప్పిస్తానండి. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన, సామ్ 119, సామ్ 119 17వ వచనం. మీరు ఇంటికాడ సమయం ఉన్నప్పుడు చదువుకోనండి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. 17వ వచనం, మొదటి నుంచి. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు, సామ్ 119 verse 17 and 18 రెండు చదువుకోండి సమయం ఉన్నప్పుడు. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను కొనుచున్నాను.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. నీ కన్నులు తెరవబడాలి. నేను జీవించేటటువంటి జీవితం ఎలా ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా, ఉపయోగకరంగా ఉందా, ఆయాసకరంగా ఉందా, అసహ్యంగా ఉందా తెలుసుకోవాలి. మనకున్నటువంటి ఆ యొక్క ఆధిక్యతను బట్టి మనము రూఢిగా, మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఇతరులను దగ్గరకు రానియకుండా, డినై చేయకుండా మనం చూసుకోవాలి. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మన కళ్ళ ఎదురుగా అనేకమైనటువంటి మంచి కార్యములు చేసి ఒక స్త్రీ మూర్తి అయి ఈ మధ్యనే ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు సెయింట్ మదర్ తెరీసా అని పేరు పెట్టారు. మరణించిన తర్వాత, అదే మొదటి నుంచి చెప్పేది, ఈ సెయింట్ అనేటటువంటి బిరుదులు, టైటిల్స్ ఎప్పుడు ఇస్తారు? మరణించిన తర్వాత ఇస్తారు. ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. అవసరం కూడా లేదు. మరణించిన తర్వాత ఆమె సేవ, వారు చేసినటువంటి సేవ అంతా తీసుకొని చివరికి మరణించిన తర్వాత టైటిల్ ఇచ్చి ఏం ప్రయోజనం లేదు. దాని ద్వారా కుటుంబానికి ఉపయోగకరంగా ఉంది అని అంటే అలాంటి వాళ్ళని చాలా వాళ్ళని చూసాంలే. సోల్జర్స్, రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఫోర్సెస్ని మనం చూస్తూ ఉన్నాం. వారికి ఎవరు విలువ ఇవ్వరు. నేవీలో రిటైర్డ్ అయ్యి ఎన్నో మంచి కార్యాలు చేసినటువంటి వారిని, సైనికులను కాపాడి పడవలో నుంచి తప్పించి మునిగిపోకుండా అలాంటి వారిని మనం పట్టించుకోం. మంచి మంచి కార్యాలు చేసినటువంటి వారిని ఎప్పుడూ పట్టించుకోం. ఒక దొంగను పట్టించుకుంటాం, ఒక స్మగ్లర్ను గుర్తుపెట్టుకుంటాం. కసాబు గురించి ఇంత పిల్లని కూడా తెలుసు ఇప్పుడు. బొంబాయి బాంబ్ బ్లాస్ట్ అంటే వాడే గుర్తు వస్తాడు. వాడిని పట్టుకున్న వాడు ఎవరు గుర్తులేరు. నో వన్ నోస్ ఇన్స్పెక్టర్ మానే as a very great fellow, as a young charm fellow. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఉన్నాడు, ఆయనకు ప్రమోషన్స్ లేవు, సాలరీస్ ఇంక్రీజ్ లేవు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎనీ హ్యావ్. ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనకు కావాల్సినటువంటిది ఏమిటంటే మన జీవితం ఒక పరిస్థితిలో మనం మాదిరిగా జీవించాలి. మనం మాదిరిగా ఉన్నామా, లేక మనకు ఎవరైనా మాదిరిగా ఉన్నారా? ఎవరిని నువ్వు ఐడల్గా తీసుకొని వారిని ఫాలో చేస్తుంటున్నావు? మా ఐడల్ ఈజ్ జీసస్ క్రైస్ట్, అండ్ సెకండ్ ఈజ్ మై పేరెంట్స్, అండ్ థర్డ్ ఈజ్ దేవుని వాక్యం. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఫోకస్, మాకు మార్గదర్శకం చూపించే డిక్షనరీ ఇది అని మనం అనుకోవాలి. పెద్ద బాల శిక్ష అంటాం మన తెలుగు భాషలో. కాబట్టి అది అవసరం. దేవుని యొక్క సంరక్షణ మనలో ఉన్నట్లయితే ఆయన సంరక్షణలో జీవితకాలము మన తర్వాత, మన మరణించిన తర్వాత అట్లీస్ట్ మన కుటుంబ సభ్యులు మనల్ని పరిశుద్ధుడు అని టైటిల్ ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేయాలి. మరణించిన తర్వాత మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు ఎవరైనా నీకు ఈ టైటిల్ ఇచ్చి నిన్ను ఐడల్గా తీసుకుంటారేమో ప్రయాసపడాలి. ఆ కృప మనకు, మన కుటుంబాలకు దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. కీర్తన 587వ కీర్తన 587. ఆలించు మా ప్రార్థన నా రక్షక. ఆలించు మా ప్రార్థన నా రక్షక. ఆలించు మా ప్రార్థన. ఆలించు మా ప్రార్థన. ఆలించు అని నామే ఆసక్తి వేరుము. మేలైన దీవెనలు
పరిశుద్ధ సువార్త పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విన్నాము. The Gospel according to St. Matthew chapter 5 beginning verse 1. యేసు జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగున బోధించసాగింది. ఆత్మవిషయమైన వారులనిరు పరలోక రాజ్యం వారిని, దుఃఖపడు వారులనిరు వారు ఓదార్చబడు, సాత్వికులు ధన్యులు వారు
ప్రజలకు ఆకలి తప్పులు గలవారు వారు తృప్తిపరచబడరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడరు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాట విరుద్ధంగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్ణమైన ప్రవర్తనను హింసించిరి అని రాయబడి ఉన్నది. క్రీస్తు స్తోత్రం కలుగును గాక. అందరం ఆ విధంగానే గెలిచి ఉండి మన యొక్క విశ్వాస పరలోక గురువులకు సృష్టికర్తకు సర్వశక్తిగలనాను దేవుని అన్మాడుతున్నాడు. ఒకటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్ని లోకములలో గలవాడు